హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇలాంటి ప్లాస్టిక్ కవర్‌ని ఉపయోగించి రంగోలి అనేది ఎంత ఈజీగా వేసుకోవచ్చు అనేది అయితే ఈ వీడియోలో చూపిస్తాను. సో, వీడియో అయితే చివరి వరకు చూడండి. మీకే అర్థమవుతుంది ఎంత ఈజీగా ముగ్గు అనేది వేసుకోవచ్చు అనేది. సో, ముందుగా నేను ఇక్కడ రంగోలీ పౌడర్ ఉంటుంది కదా, ముగ్గు పిండి, దాన్నైతే జల్లెడ పట్టుకుంటూ ఉన్నాను. ఎందుకంటే మనం ముగ్గు వేసేది ప్లాస్టిక్ కవర్స్తో కాబట్టి మనం వేసేటప్పుడు ఏవైనా రాళ్ళు లాంటివి ఉంటే అవి స్టక్ అయిపోయి వేయడానికి ఇబ్బందిగా ఉంటుంది ముగ్గు వేయడానికి. అందుకోసమని అయితే నేను జల్లెడ పట్టుకుంటూ ఉన్నాను. చూడండి, నాకు చిన్న చిన్న రాళ్ళు అయితే వచ్చాయి కదా, అవన్నీ తీసేసుకొని ఇప్పుడు ఒక కవర్ అయితే తీసుకున్నాను. ఆ కవర్లో ఇలా రంగోలీ పౌడర్ జల్లెడ పట్టుకున్నాం కదా, దాన్ని అయితే ఫిల్ చేసుకుంటూ ఉన్నాను. ఇలా ఫిల్ చేసుకొని ఈవెన్గా కవర్లో వేసేసుకున్న తర్వాత కవర్ని అయితే మనం టైట్గా ముడైతే వేసుకోవాలి. లూజ్గా వేసుకోకండి, వేసుకునేటప్పుడు ఎక్కువగా రంగోలీ పౌడర్ అయితే పడిపోతూ ఉంటుంది. సో, కొంచెం టైట్గానే మనకు గ్రిప్ ఉండేలాగైతే ముడివైతే వేసుకోవాలి. ముడి వేసుకున్న తర్వాత మనం కోన్ మెహందీ కోన్ తీసుకున్నప్పుడు లాస్ట్లో ఎలా అయితే ఎడ్జ్ని కట్ చేసుకుంటామో మెహందీ పెట్టుకోవడం కోసం, అలాగే ఈ కవర్ని ఎడ్జ్ ఉంటుంది కదా ఇటు సైడు, ఆ ఎడ్జ్ని మీకు చిన్నగా కావాలా పెద్దగా కావాలా అనేది చూసుకొని సిజర్తో అయితే కట్ చేసుకొని హోల్ అయితే పెట్టుకోవాలి. చూడండి, అక్కడ కట్ చేసుకొని హోల్ అయితే పెట్టేసుకోవాలి. పెట్టుకున్న తర్వాత చాలా ఈజీగా రంగోలీ అనేది అయితే వేసుకోవచ్చండి. చాలా సింపుల్. పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా వేసుకోవచ్చండి. ముగ్గు చేత్తో ముగ్గు పిండి తీసుకుని వేయడం రాదు అనేవాళ్ళు ఇలా కవర్తో చాలా ఈజీగా ముగ్గు రాని వాళ్ళు కూడా వేసేసుకోవచ్చు. చూడండి, నేను కట్ చేసుకొని ఇక్కడ శాంపుల్ కోసం అయితే ఇలా వేసి చూస్తున్నాను. సింపుల్ డిజైన్స్ ఇవే వేయాలని ఏం లేదు, మీకు నచ్చినవి ఏవైనా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ శాంపుల్ కోసమే ఇలాంటివి చూపిస్తున్నాను. బార్డర్ రంగోలీ, మళ్ళీ చుక్కలు పెట్టి వేస్తాం కదా అలాంటివి, చుట్టే ముగ్గులు అంటారు కదా పాతకాలం నాటివి, అలాంటివి ఏవైనా వేసుకోవచ్చండి. ఇవి ఒక్కటే వేయాలి అని ఏం లేదు. నేను ఇక్కడ చుక్కలు లేకుండా ఉండేవి సింపుల్గా అలా చూపిస్తున్నాను, ఎంత ఈజీగా వేసుకోవచ్చు అని చూపించడం కోసం అంతే. ఇవి పిల్లలు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేది ఫెస్టివల్ సీజన్ కాబట్టి మనం ముగ్గు వేయడానికి చాలా టైం పడుతూ ఉంటుంది. సో, ఇలా కవర్లో ఒకసారి ఫిల్ చేసి పెట్టుకున్నామంటే చాలా ఈజీగా 2 మినిట్స్లో రంగోలీ అయితే వేసేసుకోవచ్చు. ఎక్కువ టైం కూడా పట్టదు. యూజువల్లీ అయితే మనకు అలికి ముగ్గు పెట్టడానికి ఎక్కువ టైం అనేది తీసుకుంటూ ఉంటుంది ఏమన్నా ఫంక్షన్లు పండుగలు ఉన్నప్పుడు. సో, ఇలా చేసేసుకున్నాం అలాంటి టైంలో అంటే మనకు టైం అనేది ఎక్కువగా సేవ్ అయిపోతుంది. పిల్లలకి ఇచ్చినా కూడా వేసేస్తారు కూడా. నేను ఇక్కడ కొన్ని చుక్కలు పెట్టి ముగ్గులు వేసి చూపిస్తున్నాను. ఇవి చుట్టే ముగ్గులు ఉంటాయి కదా పాతకాలం నాటి, అలాంటి ముగ్గులు అనమాట. ఇలా చుక్కలు పెట్టి కూడా వేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఏంటంటే చిన్నగా డిజైన్, ఇప్పుడు దివాళీ ఫెస్టివల్ రాబోతుంది కదా, సో అలాంటప్పుడు సింపుల్గా ఎలా వేసుకోవడానికి బాగుంటుందని చూపిస్తున్నాను. ఇలా వేసుకొని దీని మీద చిన్న దీపం పెట్టుకుంటే చూడ్డానికి చాలా బాగుంటుంది. సో, దివాళీ రోజు మనం వేస్తూ ఉంటాం కదా, దేవుని గుడి ముందో గడప దగ్గర హాల్లోనో అలా వేసి పెట్టామంటే చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది. నేనైతే చుట్టూ డాట్స్ అయితే పెట్టుకున్నాను. రంగోలీ పౌడర్ ఉంది కదా కవర్తో మధ్యలో ఇలా కలర్ అయితే వేసుకుంటున్నాను. ఒక ఇయర్ బడ్ సాయంతో అయితే ఇలా డిజైన్ అయితే చేశాను. ఏవైతే డాట్స్ పెట్టుకున్నానో వాటిని ఇయర్ బడ్స్తో అలా అన్నాను అంతే. చూడండి, చూడ్డానికి ఎంత బాగా కనిపిస్తుంది. దాని మీద దీపం పెట్టామంటే చూడ్డానికి ఇంకా బాగుంటుంది అనమాట. సో, అలాంటివే కాకుండా బార్డర్ రంగోలీస్ కూడా శాంపుల్కి ఇలా చూపిస్తున్నాను. ఏదో నాకు వచ్చినవి చూపిస్తున్నానండి, నవ్వుకోకండి. మీకు ఏవైనా వేసుకోవచ్చండి, ఇవే కాదు మీకు నచ్చినవి. నేను ఇక్కడ కొన్ని అయితే చూపిస్తున్నాను అంతే. ఇవి బార్డర్ రంగోలీస్, మీకు నచ్చుతాయని అనుకుంటున్నాను. ఇలాంటివి నా ఛానల్లో చాలానే ఉన్నాయండి. ముగ్గులని కాదు, ప్లాస్టిక్ బాక్స్ రీయూజ్ ఐడియాస్, కోకోనట్ షెల్ రీయూజ్ ఐడియాస్, ఇలాంటివి. ఎవరైనా ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే నేను పోస్ట్ చేస్తూనే ఉంటాను. కొంతమందికి వీడియో ఇంగ్లీష్లో అనేది వస్తూ ఉంటుంది కదా, అక్కడ వీడియో పైన 3 డాట్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. అవి క్లిక్ చేసి మనం లాంగ్వేజ్ అనేది ఒరిజినల్ లాంగ్వేజ్ సెట్ చేసుకున్నామంటే మనం తెలుగులో అయితే మీరు వీడియోని అయితే చూడగలుగుతారు. సో, నేను ఇక్కడ బార్డర్ రంగోలీస్ అన్నీ చూపిస్తూ ఉన్నాను. కొన్ని అయితే నేను బ్యాంగిల్స్ పెట్టి సర్కిల్ షేప్ కరెక్ట్గా రావడం కోసం బ్యాంగిల్స్ అయితే పెట్టి చూపిస్తూ ఉన్నాను. చూడండి,
ఎంత బాగా వస్తుందో అది ఇయర్ బడ్స్తో ఏదైతే బ్యాంగిల్స్ పెట్టి డాట్స్ అయితే పెట్టుకున్నానో వాటిని ఇలా ఇయర్ బడ్స్తో కలిపేస్తూ ఉన్నాను. చూడ్డానికి చాలా బాగుంటుంది. అలాగే నేను ఇక్కడ కొన్ని కలర్స్ అయితే మధ్యలో పెట్టడానికి 2 కలర్స్ అయితే చూస్ చేసుకున్నాను. బ్లూ ఇంకా పింక్. అవి వేయడం కోసం ఏదైనా వాటర్ బాటిల్ ఉంటాయి కదా, ప్లాస్టిక్ బాటిల్, ఆ కప్ అయితే ప్లాస్టిక్ బాటిల్ క్యాప్ ఉంటుంది కదా, దాన్ని యూస్ చేసుకొని మధ్యలో కలర్ అయితే ఫిల్ చేశాను. అలాగే క్యాప్ని రివర్స్ చేసి ప్రెస్ చేశాను అనమాట. మధ్యలో ఇంకో కలర్ కావాలంటే పెట్టేసుకోవచ్చు. చూడ్డానికి చాలా బాగుంటుంది. ఇవన్నీ బార్డర్ రంగోలీస్ గడప దగ్గర వేసుకోవచ్చు, మళ్ళీ పూజా మందిరంలో వేసుకోవచ్చు, తులసి కోట దగ్గర వేసుకోవడానికి చాలా బాగుంటుంది. ఇవన్నీ సింపుల్గా రోజు వేసే విధంగా కాకుండా ఇలా వేస్తే డిఫరెంట్గా ఉంటుంది, చూడ్డానికి కూడా బాగుంటుంది. అందుకోసం ఇలా అయితే చూపిస్తున్నాను. మీకు ఈ వీడియో యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నానండి. ప్లీజ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. అలాగే ఇలా కవర్తో ముగ్గు వేయడం, ప్లాస్టిక్ కవర్తో రంగోలి వేయడం ఎలా అనిపించింది అనేది తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే మీరు ఎప్పుడైనా ఇలా ప్లాస్టిక్ కవర్తో రంగోలి అనేది వేసారా, ట్రై చేశారా? ఎవరైనా ట్రై చేసిన వాళ్ళు ఉంటే నాకు కామెంట్స్లో మెన్షన్ చేయండి. ఇంకా మీకు వీడియో నచ్చింది అని అనుకుంటున్నానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి.